అయిన ప్రతి ఒక్క బ్లూజే మిత్రులకు మిత్రులకు అందరికీ స్వాగతం సుస్వాగతం సార్. ఈరోజు మనం ముఖ్యంగా ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనే దాని గురించి డిస్కస్ చేసుకోబోతున్నాము. కావున ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ మైండ్స్ని, బాడీస్ అయితే ఉంటాయి కానివ్వండి, మైండ్స్ ఎక్కడో ఉంటాయి కాబట్టి ఆ మైండ్స్ అన్నిటిని కూడా ఇక్కడ చేర్చండి. ఎందుకంటే బాడీ ఉంటే సరిపోదండి, మైండ్ ఉండాలి. ఎప్పుడైతే మైండ్ ఉంటుందో వర్క్ చేయగలుగుతాం. ఎందుకంటే మనకు ఇంపార్టెంట్ అయినటువంటి సబ్జెక్టు మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించి మనం మాట్లాడుకునే సమయంలో మన మైండ్స్ కనుక వేరే ప్లేస్లో ఉంటే మాత్రం మనం చెప్పింది ఎక్కడ కానీ మన బుర్రకు ఎక్కదు. కాబట్టి దయచేసి అందరూ కూడా అలర్ట్గా ఉండండి. నాకు తోచినంత గైడ్లైన్స్, నా అనుభవాన్ని మీతో నేను షేర్ చేసుకుంటాను. దయచేసి మధ్య మధ్యలో ఏవైనా తడబాటు కానీ తొట్టుపాటు కానీ ఉంటే క్షమించండి, రిసీవ్ చేసుకోండి. ఇక మనం సబ్జెక్ట్లోకి వెళ్ళిపోదాం సార్. ఈరోజు మనం ప్రాచీన కాలంలో మనకు మట్టి పాత్రలని, రాగి పాత్రలని, ఇత్తడి పాత్రలని, కంచుతో తయారు చేసినటువంటి పాత్రల్లో మనం వండి తినేవారం. ఎందుకంటే ఆ పాత్రలో ఉన్నటువంటి విశేషమైనటువంటి గుణాలు మన బాడీకి అందేటివి. ఎప్పుడైతే మనల్ని 300 సంవత్సరాల క్రితం మనల్ని రూల్ చేయటానికి వచ్చినటువంటి ఆంగ్లేయులు ఎవరైతే ఉన్నారో, పోర్చుగీస్ అని, డచ్ అని, బ్రిటన్, ఇట్లా ఎవరైతే మనల్ని రూల్ చేయటానికి వచ్చారో ఆ రూల్ చేసే క్రమంలో మనల్ని కంట్రోల్ చేయడం వాళ్ళ తరం కాని పని అయ్యింది. అందువల్ల వాళ్ళు బాగా ఆలోచించి మనల్ని బలహీనపరచడానికి ఒక 100 సంవత్సరాల క్రితం మనం ఏదైతే భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఫ్రీడమ్ ఫైటరు దేశం కోసం పోరాడారో వారిని అందరినీ ఈ యొక్క ఆంగ్లేయులు జైల్లో ఉంచి, ఆ జైల్లో రాగి ముద్దలు, మనం అప్పుడు ప్రీవియస్ మనం రాగి ముద్దలు తినేవారం అండి. రాగి ముద్దలని, తర్వాత సద్ద, జొన్న, ఇలాంటి ముద్దలు తినేవాళ్ళం అండి. ఇప్పుడంటే మనము ధవళవర్ణ పదార్థం తింటున్నాం, అంటే రైస్ తింటున్నాం మనం, అంటే అన్నం తింటున్నాం. పూర్వం రాగి ముద్దలు, సద్ద ముద్దలు, జొన్న ముద్దలు ఇలాంటివి తినేవారం అనమాట. అలా తిని మన శరీరాన్ని చాలా బలిష్టంగా, ఏదైనా ఎదుర్కొనగలిగే శక్తితో, ఇమ్యూనిటీ పవర్తో, మేధస్సుతో ఉండగలిగే భారతీయులుని బలహీనపరచడానికి ఈ అల్యూమినియం పాత్రల్ని ఆ రోజుల్లో ఇంట్రడ్యూస్ చేసి, ఆ అల్యూమినియం పాత్రల్లో ఈ రాగి ముద్దల్ని కానివ్వండి, సద్ద ముద్దల్ని కానివ్వండి, లేదంటే జొన్న ముద్దల్ని కానీ ప్రిపేర్ చేసి రాత్రి అంతా ఆ అల్యూమినియం పాత్రలో ఉంచి మార్నింగ్ మనకు వాటిని సర్వ్ చేసేవారండి. అలా సర్వ్ చేసే క్రమంలో వారి మేధస్సు క్రమేపీ తగ్గుతూ మతిమరుపు వ్యాధి, అంటే అల్జిమర్ వ్యాధి కానివ్వండి, పార్కిన్సన్ అంటే మనకు వణుకుడు రోగం కానివ్వండి, అలాగే పరాలసిస్ కానివ్వండి, ఇలాంటి రోగాలు క్రమేపీ అల్యూమినియం ద్వారా మన భారతీయులకు సంక్రమింపజేశారు ఆంగ్లేయులు. అలాగా ఒక 1 year 2 years తర్వాత మనల్ని మనం మన మేధస్సుని కానివ్వండి, మన శక్తిని కానీ కోల్పోవడం జరిగింది. అలా మన పైన విజయం సాధించాలని అనుకున్నారు, కానీ అది సాధ్యపడలేదు. ఎందుకంటే మనం ఈ ఫ్రీడమ్ ఫైటర్స్ మనం తీవ్రంగా సీరియస్గా తీసుకొని చేసాం, మన దేశాన్ని మనం దక్కించుకున్నాం. అయినా మనల్ని అల్యూమినియం అనే పదార్థం, అంటే అల్యూమినియం అనేటువంటి లోహం మనల్ని వీడిపోలేదండి. జైల్లో ఇంట్రడ్యూస్ చేయబడ్డ ఈ అల్యూమినియం ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క వంట గృహంలో నిక్షిప్తమైందండి. దాన్ని మనం అపురూపంగా ఏ బంగారు ఖనిజము, ఏ వజ్ర ఖనిజము, లేదు ఏ ప్లాటినం ఖనిజం కింద చూసుకుంటున్నామండి. తద్వారా మనకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయంటే, ఈరోజు చిన్న వయసులో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి,
చిన్న వయసులో ఒబెసిటీ ప్రాబ్లమ్స్ కానివ్వండి, అలాగే మోకాళ్ళ నొప్పులు కానివ్వండి, ముఖ్యంగా సంతానలేమి ముఖ్యంగా సంతానలేమి ఈ సంతానలేమి గురించి ఒక 2 minutes నేను మాట్లాడి మా అసలు సబ్జెక్ట్లోకి వెళ్తాను. మనం భూమిలో పుట్టాం, భూమిలో చచ్చాం అనే నానుడు అనేది అందరికీ తెలుసు. ఎందుకంటే మన సలైవాలో అంటే మనకు లాలాజలం అనేది ఊరుతుంది కదండి, ఆ లాలాజలం అనేది 18 మైక్రాన్స్తో నిండి ఉంటుందండి. తర్వాత ఎక్కడైనా ఉంది అంటే అది భూమిలో నుంచి మనకు మైక్రాన్స్ కూడా దొరుకుతాయండి. ఆ మైక్రాన్స్ ఎలా దొరుకుతాయంటే మనం తినేటువంటి ప్రతినిత్యం ప్రతి ఒక్క పప్పు దినుసుల్లో 18 మైక్రాన్స్ అనేది మనకు ఉంటుంది. ఆ 18 మైక్రాన్స్ అనేది ఎలాంటిదంటే మన బాడీకి ఎల్లప్పుడూ ఆల్కలైన్ బాడీగా ఉంచటానికి ప్రత్యేకంగా సహకరిస్తుంది. కానీ ఈరోజు మనకు ఆ యొక్క 18 మైక్రాన్స్ అనేది మన లాలాజలంలో తప్పితే బయట నుంచి మనకు సంక్రమిస్తుందా అంటే అది ముమ్మాటికి అబద్ధం. ఎందుకంటే మనం సంతానలేమి ప్రాబ్లంతో ఈరోజు చాలా హాస్పిటల్స్ బిల్డ్ అయినాయి. ఏంటి సంతానలేమి, మేము సంతానాన్ని మేము పునరుత్పత్తి కల్పిస్తాం, అది కల్పిస్తామని మనకు లక్షలు కలెక్ట్ చేస్తూ మనకు అది రిజల్ట్ వస్తుందో రాదో తర్వాత విషయం. మన ఖజానా మాత్రం ఖాళీ అవుతుంది. ఎందుకంటే మనం వాడే పప్పు దినుసుల్లో మాంసకృతులు ఉంటాయి. ఆ మాంసకృతులు ఎవరికైతే బాడీకి అందుతుందో వారిలో వీర్య కణాలు అనేది వృద్ధి చెందడం జరుగుతుంది. ఆ వీర్య కణాలు వృద్ధి చెందడం ద్వారా మనకు మనిషి పుట్టుక అనేది జరుగుతుంది. మనిషి పుట్టుకనే కాదండి, ఈ ప్రపంచంలో సమస్త జీవకోటి వితౌట్ వీర కణం జననమే లేదు. అలాంటి వీర కణాలు మనకు సంక్రమించి తద్వారా మనిషి పుట్టుక అనేది ఆడైనా మగైనా పుట్టడం జరుగుతుంది. కానీ ఆ వీర్య కణాలు జీవము నిర్జీవం అంటే జీవంతో ఉన్న వీర్య కణాలు ఉండగలిగితే ఆటోమేటిక్గా సంతానం లేని ప్రాబ్లం ఉండదు. నిర్జీవమైనటువంటి వీర్య కణాలతో పుడితే మనకు సంతానం లేని ప్రాబ్లంతో మనం ఫేస్ చేస్తూ ఉంటాం. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందంటే 90s ముందు అంటే 90 ముందు 1990 ముందు మనకు పారిశ్రామిక విప్లవం ఉండేది. ఆ తర్వాత సాంకేతిక విప్లవం స్టార్ట్ అయ్యింది. అంటే 1990 తర్వాత సాంకేతిక విప్లవం స్టార్ట్ అయ్యింది. పూర్వం మనం పంటలు పండించుకునే వాళ్ళం, మనకు వరి పండాలంటే 9 నెలలు టైం పట్టేది. ఈరోజు జస్ట్ 90 డేస్లో ఆ 9 నెలలకి 40 బస్తాలు పండితే 90 డేస్లో మనం 40 కాదండి 90 బస్తాలు పండిస్తున్నాం. ఎందుకంటే ఈ హైబ్రిడ్ అనేది ఎప్పుడైతే మనకు ఇంట్రడ్యూస్ అయ్యిందో ఆ హైబ్రిడ్ మనం తినడం వల్ల దానికి అంత వేగంగా పెరగటానికి ఆ రకరకాలైనటువంటి కెమికల్ పెస్టిసైడ్స్ని యూజ్ చేయడం వల్ల సంతానలేమి ప్రాబ్లం కూడా మనకు రావడం జరుగుతుంది. అయితే ఈ యొక్క ప్రాబ్లంని మనం అధిగమించాలి అంటే మనం ఈరోజు అలోపతి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, ఆయుర్వేదం సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది, తర్వాత మనకు హోమియోపతి సక్సెస్ఫుల్గా నడుస్తూ ఉంది. ఈ మధ్య న్యూట్రిషన్స్ మేధావులు ఒక రకంగా చెప్పాలంటే వీరమాచేని రామకృష్ణ కావచ్చు, లేదంటే మనకు కదిర్ కావచ్చు, ఇట్లా మనకు మంతెన సత్యనారాయణ రాజు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఆరోగ్య చిట్కాలు చెప్పి ప్రజల్ని చైతన్యవంతులు చేస్తున్నారు. ఎంత చైతన్యవంతులు చేస్తున్నా కొత్త రోగాలు వస్తున్నాయి. కానీ ఏం సార్, కొత్త రోగాలు అంటే పాత రోగాల స్థానంలో కొత్త రోగాలు వస్తున్నాయి. ఎందుకు అంటే మనం ఎన్ని మందులు మాత్రలు మింగినా మనము మన ఇంటిలో మన కిచెన్లో పాత్రలు మార్చకుండా మనం ఎన్ని మాత్రలు మందులు వాడినా, వీరమాచేని రామకృష్ణ డైట్ ఫాలో అయినా, లేదంటే మనకు మంతెన సత్యనారాయణ రాజు చెప్పే చిట్కాలు పాటించినా ఏమి జరగవండి. ఆ కొన్ని రోజులు మాత్రం పనిచేస్తాయి, మళ్ళీ యథాతథంగా మళ్ళీ మనం సేమ్ మనకు ప్రాబ్లమ్స్తో మనం ఫేస్ చేస్తుంటాం. అందుకని నేనేమంటానంటే మన ఇంట్లో ఏదైతే అల్యూమినియం పాత్రలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల వచ్చే దుష్ఫలితాలు ఏవైతే పెద్ద పెద్ద మేధావులు రీసెర్చ్ సెంటర్స్ అన్నీ కూడా ఏం చెప్తున్నాయంటే దయచేసి అల్యూమినియం వాడకండి, అల్యూమినియం వల్ల మీకు ఈ రోజు ఉన్నటువంటి రోగాలు అన్ని రావటానికి 40-50% అల్యూమినియం కూడా కారణం అవుతుంది. కాబట్టి దయచేసి అల్యూమినియం వాడొద్దండి. వాటి ప్లేస్లో
అవసరమైతే మట్టి పాత్రలు వాడండి, లేదంటే రాగి పాత్రలు వాడండి, ఇత్తడి పాత్రలు వాడండి. ఈ మధ్యనే వస్తున్నటువంటి ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కూడా వాడండి అని చెప్తున్నారు. అయితే మనం మట్టి పాత్రలు చాలా మంచిది. 18 మైక్రాన్స్ అనేది ఒక్క మైక్రాన్ కూడా మిస్ కాకుండా అందులో వండే వంటకాల్లో ఒక్క మైక్రాన్ కూడా మిస్ కాకుండా మన బాడీకి అందుతుంది. అయితే మట్టి పాత్రలు అనేది చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఆ కేర్ఫుల్గా అంటే మనం డైరెక్ట్గా వాటిని పట్టుకొని మనం వంట చేయలేము. అవి జారిపోయినా కూడా వాటి లైఫ్ అనేది తక్కువ ఉంటుంది కాబట్టి మట్టి పాత్రలు అనేది ఈ కాలంలో ఇప్పుడున్నటువంటి యువత కానివ్వండి, నేటి యుగం కానివ్వండి, వాడడానికి కొద్ది కష్టపడుతున్నారు. ఆ ప్లేస్లో మనం మరి రాగియో ఇత్తడో ఇంకా ఏదైనా వాడదాం అంటే ఆ కాస్ట్ వైజ్ అవి కూడా చాలా కాస్ట్ ఉండడం, వాటిని కూడా మనం అందుబాటులో లేకపోవడం వల్ల మనం వాటిని కూడా యూజ్ చేయలేకపోతున్నాం. ఇంకా తదుపరి ఆ, ఏంటంటే మనకు ట్రైప్లై వెజల్స్. ట్రైప్లై వెజల్స్ అంటే 3 లేయర్తో కలగలిపినటువంటి ఒక పాత్ర అన్నమాట. ఈ పాత్ర అనేది మనం వండి తినడం వల్ల మనకు ఆరోగ్యకరమైనటువంటి అంశాలన్నీ కూడా మనం అందులో నుంచి లభిస్తాయి. మనకు మట్టి పాత్రలో ఏదైతే వండి తింటే ఎలాంటి ఆ, మంచి అంశాలు మనకు ఇప్పుడు న్యూట్రిషన్స్ కానివ్వండి, పోషక విలువలు కానివ్వండి, ఎలా అయితే అందుతాయో మనకు అల్యూమినియం పాత్ర ద్వారా కూడా మనకు చక్కగా అల్యూమినియం పాత్ర సారీ అండి ట్రైప్లై వెజల్ ద్వారా చక్కగా మనకు అందడం జరుగుతుంది. ఈ యొక్క ట్రైప్లై వెజల్స్ అనేది 40 ఇయర్స్ బ్యాకే ప్రపంచం మొత్తం యావత్ బాగా మనకన్నా సాంకేతికంగా బాగా డెవలప్ అయినటువంటి కంట్రీస్ అన్ని కూడా వాళ్ళ ఇళ్లల్లో అల్యూమినియం అనేది తీసేయడం జరిగింది. దాన్ని పురస్కరించుకొని ఇండియాకి ఒక ఎక్స్ అనే ఒక కంపెనీ వచ్చి ఒక 20 సంవత్సరాలుగా ట్రైప్లై వెజల్స్ ని బాగా ప్రమోట్ చేసింది. అయితే అది 20% పీపుల్కి మాత్రమే అందగలిగింది. ఎందుకంటే కాస్ట్ వైజ్ విపరీతంగా ఉండడం వల్ల అందరికీ అందుబాటులో లేనటువంటి ధర అన్నమాట. దాన్ని దృష్టిలో ఉంచుకొని మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ వీరబాబు గారు, వారు కూడా గతంలో ఒక 15 ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. గతంలో వారి ఇండస్ట్రీలో నుంచి అల్యూమినియం కుక్కర్స్ కానివ్వండి, తర్వాత పెద్ద పెద్ద పాత్రలు కానివ్వండి, నాన్ స్టిక్ కానివ్వండి, ఇవన్నిటినీ కూడా మార్కెట్లో తయారు చేసి మార్కెట్లో అమ్మేవారు. పేరెన్నిక కంపెనీలు కూడా సప్లై చేసేవారు. లైక్ గంగా, బటర్ఫ్లై అలాంటి కంపెనీస్ కూడా సప్లై చేసేవారు. ఎప్పుడైతే అల్యూమినియం మీద రాను రాను ఒక వివక్ష అనేది ఏర్పడుతూ ఉందో బిజినెస్ అనేది క్రమేపీ తగ్గడం జరుగుతూ ఉంది. ఆ బిజినెస్ క్రమేపీ తగ్గడం గమనించి ఏం చేయాలన్న ఆలోచనతో మరి ఆయన మదిలో పుట్టింది మనం ఎందుకు ట్రైప్లై అనేది భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోడక్ట్గా మనం ఎందుకు ఇంట్రడ్యూస్ చేయకూడదు అన్న ఒక ఆలోచనతో సార్ ఈ యొక్క కంపెనీని 2014లోనే ఈ యొక్క బ్లూజే ట్రేడ్ మార్క్ని రిజిస్టర్ చేయడం జరిగింది. 2017లో మనకు పర్మిషన్ అనేది బ్లూజే ట్రేడ్ మార్క్ అనేది రావడం జరిగింది. తద్వారా మనకు 2025 మార్చి 9న ఈ యొక్క బ్లూజే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేస్తూ బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ లిమిటెడ్, అంటే ఓపీసీ అంటే 1% కంపెనీ. ఈ మధ్యనే మనకు పార్లమెంట్లో ఒక అమైన్మెంట్ పాస్ అయిందండి. గతంలో పార్ట్నర్షిప్తో నిర్మించగలిగే కంపెనీస్ ఉన్నప్పటికీ క్రమేపీ ఆ పార్ట్నర్స్ వల్ల మన బిజినెస్ దెబ్బతినడము, అవగాహన లోపించడం వల్ల మరి ప్రాబ్లం వస్తుంది కాబట్టి తద్వారా కార్మికులందరూ కూడా నష్టపోతారు కాబట్టి 1% కంపెనీ కూడా పెట్టుకోవచ్చు, స్టార్ట్ చేసుకోవచ్చు అనే ఒక పార్లమెంట్లో ఒక బిల్ అనేది పాస్ చేయడం జరిగింది. దాని ప్రకారమే ఈ కంపెనీ బ్లూజే మార్కెటింగ్ ఓపీసీ ప్రైవేట్ లిమిటెడ్గా దీన్ని మార్చి 9న 2025 దీన్ని స్టార్ట్ చేయడం జరిగిందండి. అయితే మనకు మరొక కలిసి వచ్చే అంశం ఏంటంటే మన వీరబాబు గారు, ఎండి గారు, మేనేజింగ్ డైరెక్టర్, చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గారికి వీరికి నెట్వర్క్ మార్కెటింగ్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో అపారమైనటువంటి అనుభవం కూడా మనకు కలిసి వచ్చే అంశం. అంటే ఒక 25 సంవత్సరాలు మనకు ఈ మన వీరబాబు గారికి ఈ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీస్లో 25 సంవత్సరాల అనుభవం ఉండడం ప్లస్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ 15 ఇయర్స్ ఉండడం, ఈ రెండు మనకు కలిసి వచ్చినటువంటి అంశం. అయితే ఎప్పుడైతే ఈ 2025 మార్చి 9న మేక్ ఇన్ ఇండియాగా మన ట్రైప్లై వెజల్స్ అనేది
ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అయితే దీన్ని ట్రెడిషనల్గా ఇంట్రడ్యూస్ చేద్దామా, ఇంకా ఏదైనా చేద్దామంటే గతంలో ఆయనకున్నటువంటి అనుభవం అన్నీ కూడా చూసుకోగలిగితే అమెజాన్కి సప్లై చేశారు. అదేవిధంగా చాలా ఆన్లైన్ కంపెనీస్కి అన్ని కూడా సప్లై చేశారు. వాటికి మళ్ళీ తిరిగి కలెక్ట్ చేసుకోవడంలో చాలా ఇబ్బందులు పడడం వల్ల డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ఒకటే మనం ఈ యొక్క ట్రైప్లై వెజల్స్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతాం. ప్రతి ఇంటిలోనూ ప్రతి హోమ్లోనూ మనకు ఉండేలాగా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అయితే బాగుంటుందనే ఉద్దేశంతో దీన్ని డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇంట్రడ్యూస్ చేస్తూ ఇందులో కొన్ని ప్యాకేజెస్ని మన ఎండి గారు రిలీజ్ చేశారండి. ఇందులో మనం జాయిన్ కావాలంటే ఒక పాన్ కార్డుకి ఒక్క ఐడి మాత్రమే వస్తుందండి. ఆ ప్యాకేజెస్ కూడా 3 రకాల ప్యాకేజెస్ ఉన్నాయి. ఒకటి 14,999 ఒక ప్యాకేజ్ ఉంది. రెండవది 9,999 ప్యాకేజ్ ఉంది. అదేవిధంగా 5,999 ప్యాకేజ్ కూడా ఉందండి. చాలామంది ఈ యొక్క బైనరీ సిస్టంలో, నెట్వర్క్ మార్కెటింగ్ సిస్టంలో చాలామంది ఏం చేస్తారంటే ట్రైప్యాడ్ కానివ్వండి, 7 ప్యాడ్ కానివ్వండి, లేదంటే స్టిక్ కానీ ఇలా వేసుకొని జాయిన్ అవుతుంటారండి. అంటే మనకు నెంబర్ ఆఫ్ ఐడీస్ వేసుకొని దాని కింద టీం బిల్డ్ చేసుకొని నెంబర్ ఆఫ్ ఐడీస్ ద్వారా ఇన్కమ్ అనేది సంపాదిస్తూ ఉంటారండి. కానీ ఇక్కడ ఉన్నటువంటి సిస్టమ్ ఏంటంటే ఈ ఇండియాలో మొట్టమొదటిగా ఈ యొక్క హైబ్రిడ్ బైనరీ ప్లాన్ ఇంట్రడ్యూస్ చేసిన ఘనత మన బ్లూజైకి మాత్రమే దక్కుతుందండి. మన బ్లూజైకి దక్కుతుంది. తద్వారా ఇక్కడ ఒక్క ఐడి ద్వారా నెంబర్ ఆఫ్ బైనరీ ఇన్కమ్స్ అనేది తీసుకునే ఆపర్చునిటీని ఫస్ట్ టైం ఇండియాలో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఫారిన్ కంట్రీస్లో ఈ ప్లాన్ గత 8 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా ఇంట్రడ్యూస్ చేసి కొన్ని కంపెనీల్లో పనిచేసినటువంటి లీడర్స్ కొన్ని వందల వేల కోట్ల రూపాయలు కూడా సంపాదించినటువంటి అనుభవం వాళ్ళకి ఉంది. దాన్ని గుర్తించినటువంటి మన ఎండి గారు ఇక్కడ హైబ్రిడ్ విత్ బైనరీని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ యొక్క ఫస్ట్ టైం మన ఇండియాలో ఈ ఘనత మన బ్లూజైకి మాత్రమే దక్కిందండి. ఆ బ్లూజైకి దక్కింది. మనం అందరం కూడా ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్క బ్లూజై మార్కెటింగ్ పర్సన్ అదృష్టవంతుడని చెప్పాలి. ఇక మనం ప్రోడక్ట్ విషయానికి వస్తే ఇక్కడ బిఎంపి 001 సార్, స్లైడ్ సార్. బిఎంపి 001 ఇక్కడ ఎలక్ట్రికల్ రైస్ కుక్కరు. మామూలుగా ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్లో అల్యూమినియం లిడ్ అనేది ఉంటుందండి. కానీ ఇక్కడ మన అల్యూమినియం లిడ్ బదులు స్టీల్ లిడ్ అనేది ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఇండక్షన్ స్టవ్ అంటారు, కానీ ఇది మన లేటెస్ట్ వెర్షన్ వచ్చి ఇన్ఫ్రారెడ్ అండి. దీని ద్వారా మనం గ్రిల్ చికెన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇందులో మట్టి పాత్ర ఉంచవచ్చు, అల్యూమినియం పాత్ర ఉంచవచ్చు, స్టీల్ ఏ పాత్ర అయినా దీని మీద వండుకోవచ్చు అండి. అదేవిధంగా హాట్ వాటర్ కెటల్ అనమాట. ఇది మల్టీ పర్పస్ హాట్ వాటర్ కెటల్ అండి. దీంట్లో మల్టీ పర్పస్ అంటే ఎగ్ బాయిల్ చేసుకోవచ్చు, మినీ బటన్ ఇడ్లీస్ చేసుకోవచ్చు. ఈ ప్యాకేజ్ వచ్చి 14,999 అండి. అదేవిధంగా మనకు ట్రైప్లై వెజల్. ఈ ట్రైప్లై వెజల్ అంటే 3 రకాల లోహాలు అని చెప్పాను కదండి. ఫస్ట్ లేయర్ వచ్చి సర్జికల్ స్టీల్ అండి. ఫస్ట్ లేయర్ సర్జికల్ స్టీలు, సెకండ్ లేయర్ వచ్చి అల్యూమినియంగా ఉంటుంది, థర్డ్ లేయర్ వచ్చి మ్యాగ్నెటిక్ స్టీల్గా ఉంటుందండి. ఈ ఫస్ట్ లేయర్ సర్జికల్ స్టీల్లో మనం వండడం వల్ల మనకు ఆయిల్ యూసేజ్ అనేది 50% తగ్గుతుంది. గ్యాస్ యూసేజ్ కూడా మనకు 30 డేస్ వచ్చేది 40 డేస్ వస్తుంది. అదేవిధంగా బ్లాక్ స్పాట్స్ అంటే అడుగంటడం అనేది ఉండదు. తర్వాత మనం ఏదైనా ఆయిల్తో మనం గారెలు కానివ్వండి, వడలు కానీ ప్రిపేర్ చేసుకుంటే ఇందులో ఆయిల్ మామూలుగా అల్యూమినియం పాత్రలో వండితే ఆయిల్ కలర్ మారుతుందండి. కానీ ఇక్కడ ఆయిల్ ఎలాంటి పరిస్థితుల్లో చేంజ్ అవ్వదు. అదేవిధంగా మనం పాత్రలను కూడా ఈజీగా మనకు రెగ్యులర్గా వాడే డిష్ ఏదైతే లిక్విడ్ డిష్లు ఏవైతే ఉంటాయో వాటితో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. అద్భుతంగా ఉంటుంది ఫస్ట్ లేయరు ఈ సర్జికల్ స్టీల్ ఉండడం వల్ల. అయితే అల్యూమినియం వద్దంటారండి. అల్యూమినియం ఎందుకు యూస్ చేస్తున్నారు మళ్ళీ అని అంటే, అది సెకండ్ లేయర్ కింద హీట్ని త్వరగా అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి అది సెకండ్ లేయర్ కింద వస్తుంది. ఈ యొక్క సర్జికల్ స్టీల్ పైన ఉంటుంది కాబట్టి అల్యూమినియంలో ఎలాంటి పరిస్థితుల్లో పదార్థం దానికి అంటదు, ఎందుకంటే అది రెండో లేయర్ కింద ఉండడం వల్ల. అదేవిధంగా వచ్చిన హీట్ని అలాగే
స్థిరంగా ఉంచడానికి మ్యాగ్నెటిక్ స్టీల్ అనేది అవసరం ఉంటుంది కాబట్టి దాన్ని మ్యాగ్నెటిక్ స్టీల్కి కింద తీసుకోవడం జరిగింది. ఇలాగా 3 లోహాలతో మరి తయారు కాబడిందే ఈ యొక్క ట్రైప్లై వెజల్ అని చెప్పొచ్చు సార్. ఈ ట్రైప్లై వెజల్ ఇంకా మనకు కుక్కర్స్ రూపంలో ఉన్నాయి. 003 బిఎంపి సార్. స్లైడ్ సార్ ప్లీజ్. అదేవిధంగా 004 5 వెజల్స్ ఉన్నాయండి. అంటే ప్రతిదానికి ఒక క్యాప్ కూడా ఉంటుంది కాబట్టి 10 పీసెస్ అని చెప్పచ్చు. అదేవిధంగా మనకు 3 వెజల్స్ 9399లో ఉన్నాయి. ఇట్లాగా ప్రోడక్ట్ అన్ని కూడా మీరు పీపీటీని మీరు కనుక చక్కగా చూడగలిగితే ప్రోడక్ట్ కోడ్ ఉంటుంది. ఆ ప్రోడక్ట్ తాలూకా ఇమేజెస్ అన్ని కూడా ఉన్నాయి కాబట్టి చూసుకోవచ్చు. ఇంకొకటి కమింగ్ ప్రోడక్ట్ వచ్చి కుక్కర్ ప్లస్ హెవీ డ్యూటీ మిక్సర్ గ్రైండర్ మన బ్లూజే కంపెనీదండి. అది కమింగ్ సూన్ అండి. ఇప్పుడు ప్రజెంట్ ఏం లేదు, కమింగ్ సూన్ లో వస్తుంది. అదేవిధంగా 6999తో అదే 5999తో జాయిన్ అయ్యే వారికి కూడా అవకాశం ఉంది. 2 వెజల్స్, ఒక పాన్ అండ్ ఒక వెజల్, రెండుతో కూడా మనం జాయిన్ కావచ్చు. ఇవి అయితే ప్రోడక్ట్ అండి. ఇక మనం ప్లాన్ విషయానికి వెళ్తే ఇక్కడ 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. 5 రకాల ఇన్కమ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ వచ్చి రీటైల్ బోనస్. సెకండ్ వన్ వచ్చి టీమ్ సేల్ బోనస్. థర్డ్ వన్ వచ్చి టీమ్ మెంటర్ బోనస్. ఫోర్త్ వన్ వచ్చి ర్యాంక్ బోనస్. ఫిఫ్త్ వన్ వచ్చి రాయల్టీ అండి. ఈ 5 రకాల ఇన్కమ్స్ అనేది ఉన్నాయి. 2 రకాల ఇన్కమ్స్ మంత్లీ వస్తే 3 రకాల ఇన్కమ్స్ డైలీ వస్తుందండి. అందులో మొట్టమొదటిది ఏంటంటే రీటైల్ బోనస్. మనం ఎప్పుడైతే ఒక ఐడి తీసుకుంటామో, ఇక్కడ మనం ఎంఆర్పి రూపంలో ఒక ఐడి మనం తీసుకుంటామండి. అంటే మనం 15,000 పెట్టి మనం ఎప్పుడైతే ఐడి పర్చేజ్ చేస్తామో, అదే ఐడితో మనం వెజల్ పర్చేజ్ చేస్తామో, వెరీ నెక్స్ట్ రీపర్చేజ్ కింద రీటైల్ బోనస్ అంటే 20% ఎంఆర్పి మీద మనం డిస్కౌంట్ తీసుకోవచ్చు అండి సెకండ్ పర్చేజ్. కాబట్టి అది కూడా ఎప్పటికప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంది. అంటే అది కూడా డైలీ అని చెప్పచ్చు. ఇక రెండవది ఏంటంటే టీమ్ సేల్ బోనస్ అండి. ఈ టీమ్ సేల్ బోనస్ అనేది ఇందాక చెప్పాను చూడండి, హైబ్రిడ్ బైనరీ విడ్త్ బైనరీ. దీని గురించి మనం చెప్పాలంటే 15,000 ఎగ్జాంపుల్గా తీసుకొని చెప్తామండి. మామూలుగా సార్ స్లైడ్ ప్లీజ్ సార్. టీమ్ సేల్ బోనస్ స్లైడ్ ప్లీజ్. టీమ్ సేల్ బోనస్ మనం ఎప్పుడైతే 15,000 రూపీస్తో మనం ఐడితో జాయిన్ అవుతామో, మనకి ఇక్కడ బీవీ మీద క్యాలిక్యులేషన్ చేసి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ 15,000కి 7,500 బీవీ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ 7,500 బీవీ ఎప్పుడైతే ఇస్తారో, ఇది మనకు మ్యాచ్ అయినప్పుడు, అంటే సేల్ 1 సేల్ 2 వచ్చినప్పుడు మాత్రమే అది మ్యాచ్ అవుతుంది. ఆ మ్యాచ్ అయినప్పుడు 7,500 బీవీ మ్యాచ్ అవుతుంది కాబట్టి దాని మీద 20% అంటే 1,500 రూపీస్ కమిషన్ అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా మనకు రోజుకి పర్ డే క్యాపింగ్ మనం చూసుకోగలిగితే 40 సేల్ అనేది పర్ డే ఏబి మీద క్యాపింగ్ అనేది ఉంటుంది. ఆ క్యాపింగ్ ఇంటూ 1,500 అంటే పర్ డే 60,000 రూపీస్ మనం సంపాదించవచ్చు. పర్ డే 60,000 రూపీస్ అంటే పర్ మంత్ తీసుకోగలిగితే మనకు నియర్లీ 18 lakhs సంపాదించవచ్చు. పర్ ఇయర్ తీసుకుంటే నియర్లీ 2 crores సంపాదించు. ఓన్లీ ఏ అండ్ బి మీద మనకు పర్ ఇయర్ వచ్చేటప్పటికి 2 కోట్ల రూపాయలు, సుమారు 2 కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. అయితే ఇక్కడ నేను ఇందాకే చెప్పాను విడ్త్ బైనరీ, హైబ్రిడ్ బైనరీ అని చెప్పాను. మామూలుగా మనం ఏం చేస్తామండి, ఈ సేల్ 1 సేల్ 2 తర్వాత సేల్ 3 సేల్ 4 మనకు డైరెక్ట్గా వచ్చినప్పుడు ఎక్కడ వీక్ ఉంటుందో అక్కడ వేస్తాం అనమాట. అక్కడ వేసినప్పుడు ఆ లీడర్ కింద అది స్పాన్సర్ అవుతుంది. మనకి ఎక్కడ వీక్ ఉంటుందో అక్కడ స్పాన్సర్ అవుతుంది. ఆ లీడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే, నారు పోసినోడు నీరు పోయడా, ఆయన కోసం ఆయన చేసుకుంటాడు కాబట్టి ఆయన ఇన్కమ్ కోసం నా కింద వేశాడు కానీ నా కోసం ఎందుకు వేస్తాడు అన్నట్టుగా ఫీల్ అనేది ఉంటుంది. అయితే అక్కడ మనం మూడో వ్యక్తినో నాలుగో వ్యక్తినో either ఏ ఆర్ బి కింద మనం స్పాన్సర్ చేసినప్పుడు ఆ సర్వీస్ కూడా మనమే అందించవలసి వస్తుంది. ఆ సర్వీస్ అది ఆ బాటంలో 100 లెవెల్ కిందో లేదంటే 15 లెవెల్ కింద పడ్డది అనుకోండి, దానికి మనమే సర్వీస్ ఇవ్వాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి సరైనటువంటి కమ్యూనికేషన్ గ్యాప్ అనేది ఉంటుంది కాబట్టి ఆ సర్వీస్ అనేది మనమే ఇవ్వాలి. కాబట్టి ఆ పర్సన్ కనుక మనం డైరెక్ట్గా ఒక థర్డ్ అంటే
సేల్ 3 కింద మనం కనుక స్పాన్సర్ చేయగలిగితే ఇక్కడ బైనరీ కూడా మారుతుందండి. బైనరీ ఇన్కమ్ 1650. ఆ 1650 అక్కడ కూడా మనకు పర్ డే సీలింగ్ మనం చూస్తే 40 సేల్ అండి. 40 సేల్ పర్ డే సీలింగ్ అంటే 66,000 రూపీస్ మనం ఇన్కమ్ అనేది ఎర్న్ చేయొచ్చండి. అదేవిధంగా సేల్ 4ను మనం జాయిన్ చేయడం వల్ల 1800 రూపీస్ వస్తుందండి. అక్కడ కూడా మనకు 40 సేల్ క్యాపింగ్ కాబట్టి పర్ డే 72,000 అంటే 72,000 రూపాయలు మనం ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. అదేవిధంగా సేల్ 5 ద్వారా 1950 రూపీస్ ఇన్కమ్ అనేది స్టార్ట్ అవుతుందండి. అక్కడ కూడా క్యాపింగ్ వచ్చి 40 సేల్ అంటే దాదాపు 78,000 రూపాయలు సాధించవచ్చు. అదేవిధంగా సేల్ 6 అనగానే 2100 ఇంటూ 40 సేల్ అంటే టోటల్గా 84,000 రూపాయలు. సేల్స్ 6 అండ్ అబోవ్ మీరు ఎంత మందిని మీరు జాయిన్ చేసినా 2100 పర్ డే, క్యాపింగ్ 84,000 రూపీస్ అండి. ఇట్లాగా మనం మినిమం 6 lakhs మనం కనుక డెవలప్ చేసుకోగలిగితే పర్ డే 3,60,000 రూపాయలు పైబడి మనం సంపాదించవచ్చు అండి. పర్ డే 3,60,000 రూపాయలు అంటే పర్ మంత్ వచ్చేటప్పటికి 1,08,00,000 అండి. 1,08,00,000 ఇంటూ 12 మాసాలు అంటే లెక్కేయండి, ఇంచుమించు మీకు సుమారు 12 నుంచి 14 కోట్ల రూపాయల మధ్యలో మనం ఇన్కమ్ అనేది సంపాదించవచ్చు. అయితే మనం మామూలుగా ఈ ఫ్రంట్ లైన్ పీపుల్ని మనం జాయిన్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా మనం వర్క్ చేసే వ్యక్తులని మనం జాయిన్ చేసుకోవాలి. జీల్ ఉన్నటువంటి వ్యక్తుల్ని, డ్రీమ్ ఉన్న వ్యక్తుల్ని, డిజైర్ ఉన్నటువంటి వ్యక్తుల్ని మనం గనక స్పాన్సర్ చేసుకుంటే వారి వల్ల మనకు ఉపయోగం ఉంటుంది. జాయిన్ చేయడం వల్ల వాళ్ళకి కూడా ఉపయోగం ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ రెండో ఇన్కమ్ మనకు మెంటర్ బోనస్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేసింది కంపెనీ. ఆ మెంటర్ బోనస్ మనం తీసుకోవాలంటే ఫస్ట్ లెవెల్ పీపుల్, చాలా సీరియస్ పీపుల్, అంటే ఏదైనా సాధించాలి, లక్షల కోట్లు సంపాదించాలి అన్న ఒక తపనతో ఉండే వాళ్ళని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెంటర్ బోనస్ మన కటకం శ్రీనివాస్ కూడా మన ఈ మధ్య హిందీ జూమ్ మీటింగ్ లో మెంటర్ బోనస్ అంటే గురుదక్షిణ అని అన్నారండి. నిజంగా అప్పటి వరకు నాకు మెంటర్ బోనస్ గురుదక్షిణ అంటారని నాకు తెలియదు. ఆ గురుదక్షిణ అంటే మనకు ఆపర్చునిటీ మనం మన టీంకి ఇచ్చాం కాబట్టి వారి నుంచి మనకు గురుదక్షిణ రూపంలో అంటే మెంటర్ బోనస్ రూపంలో ఫస్ట్ లెవెల్లో మనం ఎంత మందిని అయితే మనం జాయిన్ చేస్తామో వారి మీద మనకు వారు సంపాదించిన దాని మీద మనకు మెంటర్ బోనస్ అనేది వస్తుందండి. వారు ఏదైతే సంపాదిస్తారో దాని మీద ఫస్ట్ లెవెల్ 20% అనేది వస్తుందండి. సపోజ్ ఏ అనే వ్యక్తి రోజుకి 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నారండి. ఆ సంపాదన మీద మనకు ఫస్ట్ లెవెల్ మెంటర్ బోనస్ 20% వస్తుందండి. అంటే మనకు 20,000 రూపాయలు అతని మీద వస్తుందండి. అదేవిధంగా బి అనే ఒక వ్యక్తి 2,00,000 సంపాదిస్తున్నారు. ఆ దాని మీద 20% అంటే 40,000 రూపాయలు వస్తుందండి. అట్లాగా మనకు ఫ్రంట్ లైన్లో ఎంతమంది యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ మన అండర్లో జాయిన్ అయ్యి వారి తాలూకా ఇన్కమ్ మీద ఫస్ట్ లెవెల్లో మనకు 20% వస్తుందండి. మీరు ఫస్ట్ లెవెల్లో 6 మంది కాదండి, 60 మంది కాదండి, 600 మందిని మీరు జాయిన్ చేసిన వారి ఎర్నింగ్స్ మీద మనకు 20% వస్తుందండి. దీనికి ఎక్కడ కానీ క్యాపింగ్ కానీ సీలింగ్ లిమిట్స్ కానీ లేవండి. సీలింగ్ లిమిట్స్ లేవండి. ఇది అన్లిమిటెడ్ ఇన్కమ్ మనం సంపాదించుకోవచ్చు. అంటే మన టీం ఫస్ట్ లెవెల్లో 10 కోట్లు సంపాదిస్తున్నారంటే 20% అంటే మన ఇన్కమ్ ఎంత అండి? 2 కోట్ల రూపాయలు. అట్లాగా ఫస్ట్ లెవెల్లో మెంటర్ బోనస్ కింద మనకు 20% వస్తే వారు తయారు చేసినటువంటి టీము వారికి వచ్చే ఇన్కమ్ మీద మనకు సెకండ్ లెవెల్ అవుతుంది, వారికి ఫస్ట్ లెవెల్ అవుతుంది. వారికి ఫస్ట్ లెవెల్ మీద 20% వస్తే మనకు 10% వస్తుందండి. అదేవిధంగా ఆ సెకండ్ లెవెల్ టీం ద్వారా థర్డ్ లెవెల్ టీం క్రియేట్ అవుతుంది కాబట్టి అక్కడ మనకు 5% వస్తుంది. ఇది టోటల్గా 35% మనకు మెంటర్ బోనస్ కింద ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా డైలీ డైలీ ఇన్కమ్ అండి. ఈ యొక్క 3 ఇన్కమ్స్ అయితే మీకు ఇంకొక 9,999 మీద కూడా మీకు మెంటర్ బోనస్ ఉంది. తర్వాత 5,999 మీద కూడా మీకు మెంటర్ బోనస్ ఉంది. అవి 2 లెవెల్లో వస్తే మనకు ఫస్ట్ లెవెల్ ఇది 15,000 రూపీస్తో మనం జాయిన్ అయ్యే వ్యక్తికి 3 లెవెల్ మెంటర్ బోనస్ వస్తుందండి. ఈ మెంటర్ బోనస్ అనేది చాలా అద్భుతమైనది. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు అండి. 20 + 10 + 5% మెంటర్ బోనస్ వస్తుందండి. ఇకపోతే మనకు ర్యాంకు రికగ్నైజేషన్ ఏవైతే ఉన్నాయో మనకు
ఇవి కూడా మనకు కంపెనీలో మన టీంలో మన టీం బిజినెస్ ఏదైతే ఉందో కొన్ని అర్హతలు సాధించిన వ్యక్తులకి ఆ టీం బిజినెస్ మీద కూడా 2% నుంచి 10% వరకు రకరకాల రాయల్టీ అనేది కూడా రావడం జరుగుతుంది. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే మనం 75,000 బీవీ మ్యాచ్ అయితే సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ అనే ఒక పదవి అనేది వస్తుంది సార్. ఆ సిల్వర్ డిస్ట్రిబ్యూటర్ కి మనకు ఐడెంటిఫికేషన్ కార్డు అది ఇవ్వడం జరుగుతుంది. రెండవది అక్యూములేషన్ లో గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ 2 lakhs బీవీ, అంటే గతంలో అంటే 75,000 బీవీ మ్యాచింగ్ ఏదైతే అయ్యిందో దాన్ని కలుపుకుంటూ టోటల్ గా 2 లక్షల బీవీ కనుక కాగలిగితే గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ అవుతానండి. గోల్డ్ డిస్ట్రిబ్యూటర్ గా తన టీంలో ఎంతైతే ఆ మంత్ అంతా బిజినెస్ జరుగుతుందో ఆ బిజినెస్ మీద మనకు 2% అనేది రావడం జరుగుతుంది. అదే విధంగా పెరల్ అని, అదే విధంగా రూబీ అని, మరి రూబీ నుంచి మనకు మన టీము టర్న్ ఓవర్ పైనే కాకుండా కంపెనీ టర్న్ ఓవర్ పైన కూడా మనకు రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. ఇది మీ యొక్క సీనియర్స్ దగ్గర కూర్చొని పర్సనల్ గా కూర్చోగలిగితే దీని మీద మనం స్టడీ చేసి దీన్ని అర్థం చేసుకోవచ్చండి. ఇట్లాగా మనకు ర్యాంకు రికగ్నైజేషన్స్, తర్వాత వచ్చి మనకు ఈ యొక్క మెంటర్ బోనస్ లో ఒక పాయింట్ మిస్ చేశానండి. ఇది సింగిల్ లెగ్ ఇన్కమ్ కింద భావించగలిగితే మనకు ఆ నెలలో రిమైనింగ్ లెగ్స్ నుంచి ఒక 5 సేల్, అంటే సపోజ్ మనకు 15,000 రూపీస్ ఐడీస్ ఒక 5 మనం తెచ్చుకోగలిగితే, ఆ నెలంతా తెచ్చుకోగలిగితే మెంటర్ బోనస్ కి ఎలిజిబిలిటీ అవుతుంది. ఒకవేళ మనం సేల్ 1 సేల్ 2 సక్సెస్ఫుల్ గా నడుస్తూ ఉంటే ఈ 5 సేల్ బిజినెస్ అనేది మనకు లెక్కకు రాదండి. ఎందుకంటే ఒక లెగ్ మీద మన ఇన్కమ్ సంపాదించాలంటే మాత్రమే మనకు రిమైనింగ్ లెగ్స్ నుంచి ఒక 7,500 రూపాయలు ఇన్కమ్ సంపాదించి ఉండాలండి. అన్ని లెగ్గులు పనిచేస్తున్నాయి అనుకోండి, సేల్ 1 సేల్ 2 సేల్ 3 సేల్ 4 సేల్ 5 పనిచేస్తూ ఉంటే మనకు ఆ యొక్క కండిషన్ అనేది వర్తించదండి. ఎవరికైతే సింగిల్ లెగ్ మీద ఇన్కమ్ తీసుకోవాలనుకుంటారో వారికి మాత్రమే ఆ నెలలో 7,500 రూపాయలు, అంటే 37,500 బీవీ సాధించి ఉన్న మిగిలిన లైన్స్ సాధించి ఉంటే మెంటర్ బోనస్ కి ఎలిజిబిలిటీ అవుతారు ఫర్ 3 లెవెల్స్. ఓకే అండి. ఇక మనం ర్యాంక్స్ రికగ్నైజేషన్ అయిపోయింది కదండి. ఇంకా టర్మ్స్ అండ్ కండిషన్స్ తీసుకోగలిగితే మనకు డైలీ ఈ యొక్క టీమ్ సేల్ బోనస్ మీద మనకు డైలీ క్లోజింగ్ 11:59కు క్లోజ్ అవుతుందండి. మరుసటి మార్నింగ్ 8 to 10 మధ్యలో మనకు ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ చేసేటప్పుడు 2% టీడీఎస్, 3% సర్వీస్ ఛార్జ్ మాత్రమే కట్ అవుతుంది. అలాగే ఒక సపోజ్ 1,500 మనకు కమిషన్ రిలీజ్ అయింది అనుకోండి, 2% టీడీఎస్ అంటే 30 రూపీస్, 3% సర్వీస్ ఛార్జ్ అంటే 45 రూపీస్, టోటల్గా 75 రూపీస్ పోగా 1,425 రూపాయలు మన అకౌంట్కి క్రెడిట్ అవ్వడం జరుగుతుందండి. అదేవిధంగా మనకు ప్రోడక్ట్ విషయానికి వస్తే చాలా మంది ఎక్కడ ఫెయిల్ అవుతున్నారంటే, ప్రోడక్ట్ అనేది మనం తీసుకెళ్లి ఇళ్ళకి మనం సర్వీస్ చేయాలా అనే బాధ అయితే ఏమీ లేదండి. ఇక్కడ మనం కంపెనీ కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రోడక్ట్ అనేది కొరియర్ ద్వారానో, స్పీడ్ పోస్ట్ ద్వారానో, ఏఎన్ఎల్ ద్వారానో ప్రోడక్ట్ అనేది కంపెనీయే రిస్క్ తీసుకొని కంపెనీయే పంపించడం జరుగుతుంది. మినిమం లోకల్ ప్రాంతాలు అయితే 1 or 2 days లో రీచ్ అవుతుందండి. అదేవిధంగా అదర్ స్టేట్ అయితే మినిమం 1 week to 10 days, మాక్సిమం 10 days లో రీచ్ అవడం జరుగుతుంది. మన ఈ మధ్య మేము నార్త్ ఈస్ట్ కి ప్రోడక్ట్ పంపడం జరిగింది. వెస్ట్ బెంగాల్ ప్రోడక్ట్ పంపగలిగితే ఒక 1 week అంటే 8 to 10 days లో రీచ్ అవ్వడం జరిగిందండి. కాబట్టి ఈ ప్రోడక్ట్ డెలివరీ గురించి మీరేం చింతించాల్సిన అవసరం లేదు. దయచేసి మీరందరూ కూడా ప్లాన్ పైన మనం మనసు పెట్టాలండి. ప్రోడక్ట్ 20% అయితే ప్లాన్ 80% అండి. ఎందుకంటే మనం జాయిన్ అవుతున్నది ఏదో వెజల్స్ అమ్ముకోవడానికో ఇల్లు తిరిగి వెజల్ని ప్రమోట్ చేయడానికో మనం రాలేదండి. వెజల్ అనేది మనం ఆదాయం సంపాదించడానికి ఒక వెపన్ మాత్రమే. ఆ వెపన్ ని మనం ఉపయోగించుకొని ఆదాయాన్ని సంపాదించడం, అంటే ఆ వెపన్ ను ఉపయోగించితే మన విజయం ఎలా అయితే లభిస్తుందో అదే విధంగా ఈ యొక్క ట్రైప్లై వెజల్స్ ని మనం దాన్ని ప్రమోషన్ కింద తీసుకొని ఇన్కమ్ ని హైలైట్ గా మనం చేసుకోగలిగితే ఖచ్చితంగా మనం ఇన్కమ్ అనేది అపారమైనటువంటి ఆదాయాన్ని సంపాదించడానికి మార్గం అనేది ఇక్కడ ఉందండి. ఆల్రెడీ మన సీనియర్స్ ఇందులో జాయిన్ అయ్యి సంవత్సరం కంప్లీట్ అయ్యిందండి. మన గోన వెంకట్ సార్ కానివ్వండి, నన్ను ఇంట్రొడ్యూస్ చేసినటువంటి సహజారెడ్డి కానివ్వండి, మేడం కానివ్వండి, వీళ్ళందరూ కూడా పర్ డే
1 lakh పైబడి ఆల్రెడీ ఇన్కమ్ అని తీసుకుంటున్నారు. అదేవిధంగా సఫైర్ పొజిషన్లో ఉంటూ కంపెనీ ఎంటైర్ కంపెనీలో జరిగే బిజినెస్ మీద కూడా రాయల్టీ కూడా పొందుతున్నారు. లాస్ట్ టైం రాయల్టీస్ 60,000 to 65,000 మన వెంకట్ గారికి వస్తే, మన షాజారెడ్డి మేడం గారికి కూడా ఇంచుమించు 50,000 నుంచి 55,000 రూపాయలు రాయల్టీస్ ఇన్కమ్ అనేది తీసుకుంటున్నారండి. ఇంకొక ముఖ్యమైనటువంటి ప్రాజెక్ట్ ఏంటంటే మిల్లెట్స్ అండి. మిల్లెట్స్ మన కదీర్ గారు ఉన్నారు కదండి. కదీర్ గారు చాలా మిల్లెట్స్ మీద చాలా రీసెర్చ్ చేసి మిల్లెట్స్ తినడం వల్ల మనకి ఎలాంటి ఆ, ఉపయోగాలు ఉన్నాయి అనే విషయాల మీద వారికి మంచి అవగాహన ఉంది. ఆ అవగాహనతో మరి మన కంపెనీలో మిల్లెట్స్ ప్రోడక్ట్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఈ మార్చి 9న మనకు ఫస్ట్ యానివర్సరీ జరుగుతుంది కాబట్టి ఆ మార్చి యానివర్సరీలో ఆ ప్రోడక్ట్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనకు 6,000 రూపీస్, తర్వాత 10,000 రూపీస్, తర్వాత వచ్చి 15,000 రూపీస్ ఐడీస్ యాక్టివేట్ చేసుకునే క్రమంలో ఫస్ట్ టైం మనకు 2,500 రూపాయలతో కూడా జాయినింగ్ ఉంది అని రేపు మార్చి 9న మిల్లెట్స్ ప్యాకెట్స్తో ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. తద్వారా కూడా ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా మన కంపెనీలోకి రావటానికి మన ఎండి గారు వీరబాబు గారు మరి సక్సెస్ఫుల్గా ఆ ప్రోడక్ట్ను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరుగుతుందండి. తద్వారా దాని మీద కూడా మనకు సేమ్ మనం ఏదైతే మెంటర్ బోనస్ మాట్లాడామో, ఏదైతే టీమ్ సేల్ బోనస్ మాట్లాడామో, అవన్నీ కూడా దానికి కూడా వర్తిస్తాయండి. మరి ఆ ప్యాకేజీని బట్టి మనకి ఇన్కమ్ అనేది డైలీ ఇన్కమ్ అనేది ఉంటుంది. ఇవి కాకుండా మనకు ఇప్పుడు ఒక బొనంజా అనేది నవంబర్ 15th నుంచి మార్చి 9 లోపు ఎవరికైతే 30 పెయిడ్స్ కంప్లీట్ అవుతుందో, 15,000 రూపీస్తో జాయినింగ్స్ చేసే వారికి 30 పెయిడ్స్ లేదంటే 2,25,000 బీవీ మ్యాచింగ్ అవుతుందో వారిని అందరినీ మార్చి 9th తర్వాత థాయిలాండ్ ట్రిప్కి తీసుకెళ్ళడం జరుగుతుందండి. 3 nights 4 days ఈ యొక్క అద్భుతమైనటువంటి అవకాశాన్ని మనం వినియోగించుకుందామండి. ఎందుకంటే మనం డైరెక్ట్గా ఒక ట్రిప్కి వెళ్ళాలి, విదేశీ ట్రిప్కి వెళ్ళాలంటే అది అయ్యే పని కాదండి. ఆ వీసా గురించి కానివ్వండి, ఆ టికెట్స్ గురించి కానివ్వండి, అక్కడ ఎక్కడ అకామిడేషన్, ఎక్కడ హోటల్, ఎక్కడ ఏం తిరిగి చూడాలి, కన్ఫ్యూజ్ అయిపోతారండి. అదే మనం ఈ ట్రిప్ అచీవ్ అవ్వడం వల్ల కంపెనీ ఆ రిస్క్ అంతా కూడా భరించి మనల్ని ఫ్లైట్ టు ఫ్లైట్ చక్కగా తీసుకెళ్ళి అక్కడంతా చూపించి తిరిగి తీసుకొచ్చి మన ఇండియాలో వెళ్తుంది. మన రిస్క్ అంతా ఏంటంటే మనం అచీవ్ కావడమే మన రిస్క్. అంటే ఏదైతే 30 పెయిర్స్ పెట్టారో ఆ 30 పెయిర్స్ని మనం గనక రీచ్ కాగలిగితే మార్చి 9th లోపు 2,25,000 బీవీ మ్యాచింగ్ ఎవరికైతే అవుతుందో వారందరూ కూడా థాయిలాండ్ ట్రిప్కి అచీవ్ అవ్వచ్చండి. కాబట్టి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ దయచేసి అందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే మన ఫ్యూచర్ విజన్ అద్భుతమైనటువంటి విజన్ అండి. ఇప్పటి వరకు నెట్వర్క్ మార్కెటింగ్ చరిత్రలో కన్స్యూమర్ గూడ్స్ ని ఇంట్రొడ్యూస్ చేసినటువంటి కంపెనీ భారతదేశంలో ఏదైనా ఒకటి ఉంది అంటే అది ముమ్మాటికి మన బ్లూచే కంపెనీ మాత్రమే ఉందండి. మన వీరబాబు గారికి మాత్రమే దక్కుతుంది. ఈరోజు కన్స్యూమర్ గూడ్స్ అనేది ప్రతి ఒక్క ఇంటికి చాలా అవసరం అండి. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు కన్స్యూమర్ గూడ్స్ అనేది పప్పులు, ఉప్పులు, పేస్టు, బ్రష్లతో సహా అన్నీ కూడా ప్రతిదీ కూడా అవసరం అండి. ప్రతి ఇంటికి ఈరోజు నిత్యావసర వస్తువులు అనేది చాలా ఇంపార్టెంట్. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఫస్ట్ టైం మన ఎల్బీ నగర్ కర్మాన్ ఘాట్లో ఒక 15,000 ఎస్ఎఫ్టీలో ఒక 2 ఫ్లోర్లలో బ్లూజే మార్ట్ అని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఇయర్ December 26 డిసెంబర్లో దీన్ని లాంచ్ చేయడం జరుగుతుందండి. ఇందులో లాంచ్ అవ్వడం వల్ల మనకేంటి ఉపయోగం అంటే ఆల్రెడీ మన కమ్యూనిటీ ఏదైతే ఉందో ఆ కమ్యూనిటీలో జాయిన్ అయిన ప్రతి ఒక్క వ్యక్తికి 5 to 20% డిస్కౌంట్తో ఆ యొక్క బ్లూజే మార్ట్లో మన నిత్యావసర వస్తువులు పర్చేజ్ చేయొచ్చండి. ఆ నిత్యావసర వస్తువులు మనం చేయడమే కాకుండా మన డౌన్లైన్, మన టీం, మన అసోసియేట్స్ అందరూ కూడా పర్చేజ్ చేస్తారు కాబట్టి దాని మీద కూడా 15 levels ఇన్కమ్ అనేది త్వరలో డిజైన్ చేయబడుతుందండి. త్వరలో ఆ యొక్క ప్లాన్తో కూడా మన ఎండి గారు ముందుకు రాబోతున్నారు. ఇక్కడ మ్యాచింగ్తో సంబంధం లేకుండా సింగిల్ లెగ్లో కూడా 15 levelsలో బిజినెస్ అంటే ఆ యొక్క పర్చేజ్ జరిగితే దాని మీద కూడా మన కమిషన్ అనేది రావడం జరుగుతుంది. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ రోజు నుంచి మనం సీరియస్గా రేపు ఏదైతే 2,500తో జాయినింగ్ ఏదైతే ఉందో ఆ జాయినింగ్ ద్వారా మనకు ఇప్పటి వరకు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు,
అంతకన్నా సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా మన కంపెనీలోకి రావడానికి కంపెనీ అవకాశం ఇస్తుందండి విత్ 2500తో. తద్వారా మనకు బలమైనటువంటి కమ్యూనిటీ అనేది బిల్డ్ అవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఒక ఎక్స్ అనే వ్యక్తికి ఒక 10,000 మంది డౌన్ లైన్ ఉన్నారు. అది మల్టిపుల్ లైన్స్ లో ఉన్నారా, సింగిల్ లైన్ లో ఉన్నారా కాదండి. ఒక 10,000 మెంబర్స్ కమ్యూనిటీ ఉన్నారు విత్ ఇన్ ద 15 లెవెల్స్. ఆ 15 లెవెల్స్ లో ఏ కమ్యూనిటీ ఉంటే ఈరోజు ప్రతి ఇల్లు, ఎంత చిన్న ఇల్లు అయినా మినిమం 10,000 రూపాయలు కిరాణా లేకుండా ఇల్లు గడవదండి. ఎందుకంటే ప్రతి సామాన్యమైనటువంటి వ్యక్తి కూడా 10,000 రూపాయలు, ఒకవేళ మనకు గోల్డెన్ వీక్ లో ఒక 5,000 రూపాయలు కొనుక్కుంటే రిమైనింగ్ 3 వీక్స్ ఉన్నాయి కదండి, ఆ మధ్య మధ్యలో ఒక 2,000కో లేదంటే 1,000 రూపాయలకో ఇలా కొనుక్కున్న ఆ నెలంతా కలిపి ఒక సామాన్యమైన వ్యక్తి 10,000 రూపాయలు తక్కువ కాకుండా కిరాణా కొనుక్కుంటున్నారు. అలాగా ఆ నెలంతా మన టీము 10,000 మంది ఇంటూ 10,000 రూపాయలు బిజినెస్ చేసిన సుమారు 10 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందండి. ఈ 10 కోట్ల రూపాయల వ్యాపారం మీ వ్యాపారం కాదండి, బ్లూజే మార్ట్ లో జరిగినటువంటి వ్యాపారం. మన కమ్యూనిటీ కొనుక్కుంది, వాళ్ళ ఇంటికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కోగలిగారు. తద్వారా మనకు ఈ 15 లెవెల్స్ లో అన్ని లెవెల్ ఇన్కమ్ కలిపి నేను అంటాను 0.50% వచ్చిన 0.50% వచ్చిన మనకు ఎంత వస్తుందండి? 5 లక్షల రూపాయల ఇన్కమ్ వస్తుందండి. లేదు 0.25% వచ్చిన 2.5 లక్షల రూపాయలు వస్తుందండి. అంటే మనకు తెలియనటువంటి ఇన్కమ్, మనం కష్టపడకుండా వచ్చేటువంటి మన ఇన్కమ్ బ్లూజే మార్ట్ ద్వారా వస్తుందండి. అలాగా మన కమ్యూనిటీ ఎక్కడెక్కడైతే బలంగా విస్తరిస్తుందో ప్రతి డిస్టిక్ హెడ్ క్వార్టర్స్ లోనూ ఆల్ ఓవర్ ఇండియాలో ఒక బ్లూజే మార్ట్ పెట్టాలనే మన ఎండి గారి సంకల్పం నిజంగా చాలా అభినందించవచ్చండి ఆయన తాలూకు ఆలోచనని. ఆ ఆలోచన ద్వారా మన జీవితాల్లో మరింత మెరుగనేది మనం చూడవచ్చు. సార్, దయచేసి ఫ్యూచర్ని ఎవరైతే దృష్టిలో పెట్టుకొని వర్క్ చేస్తారో, ఈ రోజు నుంచి ఎవరైతే కష్టపడతారో వారికి ఆ సుఖం అనేది దక్కుతుందండి. కష్టపడకుండా, కష్టే ఫలి అండి, కష్టపడకుండా ఏది మనకు దక్కదు. ఈ రోజు మనం పడుకుంటే రేపు కష్టపడాలి. అదే ఈ రోజు మనం కష్టపడగలిగితే రేపు సుఖపడుతామండి. ఎక్కడ కూర్చున్నా, మీ మొబైల్ ఆఫ్లో ఉన్నా ఆన్లో ఉన్నా, మీరు ఏ టూర్లో ఉన్నా, ఏ విదేశ యాత్రలో ఉన్నా మీ ఇన్కమ్ మీకు మీ అకౌంట్లో పడుతూనే ఉంటుంది. దట్టు ఎవ్రీడే, ఎవ్రీ మంత్. మరి ఇలాంటి బహత్తరమైనటువంటి ఆపర్చునిటీ ఇచ్చిన మన వీరబాబు గారికి మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఈ బహత్తరమైనటువంటి అవకాశం ఈరోజు జూమ్ మీటింగ్లో నాకు ఈ అవకాశం కల్పించినటువంటి మన సీనియర్స్, అదేవిధంగా నా అసోసియేట్స్, మన కటకం గారు అయితేనేమి, చందు అయితేనేమి, నూతన్ అయితేనేమి, సహజారెడ్డి మేడం అయితేనేమండి, లేదంటే మన జ్యోతి గారు అయితేనేమండి, వరలక్ష్మి గారు అయితేనేమి, అదేవిధంగా మన గోనం వెంకట గారు అయితేనేమండి, మన ఎండి గారు అయితే నాకు అద్భుతమైనటువంటి ఈ ప్లాట్ఫామ్ అందించిన ప్రతి ఒక్కరికి, నాతో సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్క మిత్రుడికి శతకోటి వందనాలు తెలియజేస్తూ నా తాలూకా డిస్కషన్ ని కంక్లూడ్ చేస్తున్నాను సార్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. థ్యాంక్ యూ సార్.